అరచేతితో సూర్యుడిని కాంతి ఆపగలమో లేదో తెలియదు కానీ రక్షణ గోడతో సముద్రపు కోతను అడ్డుకోవచ్చంటున్నారు అక్కడ వాసులు. సముద్రుడికి కోపం వస్తే ఎటువంటి ప్రళయం వస్తుందో 2004లో వచ్చిన సునామీ ద్వారా మనం కల్లారా తిలకించాం. అటువంటి విపత్తులు వచ్చిన సమయంలో ఏర్పడే ప్రమాదాలు అలా ఉంచితే నెమ్మదిగా సముద్రం ముందుకొస్తూ సముద్ర తీర ప్రాంత గ్రామాలను తన గర్భంలో కలిపేసుకుంటున్న పరిస్థితులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని సముద్ర తీర గ్రామాల్లో నెలకొన్నాయి. ఒకప్పుడు గొప్పగా చెప్పుకునే గ్రామాలు నేడు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. అయితే ఆ ప్రమాదం మరికొన్ని గ్రామాలకు కూడా పొంచి ఉండడంతో ఆ గ్రామాల పరిరక్షణకు నడుం బిగించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె దత్తత తీసుకున్న నరసాపురం నియోజకవర్గంలోని పెద్ద మైనవాణి లంక గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టారు. అయితే సముద్రం వల్ల ఈ గ్రామానికి ప్రమాదం ఉందని గ్రహించిన ఆమె సముద్రపు కోతకు ఆ గ్రామం గురికాకుండా ఉండేలా రక్షణ గోడ నిర్మిస్తున్నారు. అసలు రక్షణ గోడ ఏ విధంగా నిర్మిస్తున్నారు? సముద్రపు అలల తాకిడిని రక్షణ గోడ ఏ విధంగా అడ్డుకోగలుగుతుంది? ఈ రక్షణ గోడ వల్ల ఆ గ్రామానికి ఎటువంటి మేలు జరుగుతుంది? ఎంత వ్యయంతో రక్షణ గోడ నిర్మిస్తున్నారు? ఇప్పుడు చూద్దాం. సముద్రం ముందుకు వస్తూ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలను తన గర్భంలో కలిపేసుకుంటున్న పరిస్థితులు అయితే కూడా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఇటువంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. 2004 సంవత్సరంలో వచ్చినటువంటి సునామీ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలైతే కూడా కొన్ని సముద్ర గర్భంలో కలిసిపోవడం జరిగింది. దాంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా తాను దత్తత తీసుకున్నటువంటి పెద్ద మైనవాణి లంక గ్రామానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం మైనవాణి లంక సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నాము. గతంలో దాదాపు 200 మీటర్ల మేర వెనక్కున్నటువంటి సముద్రం ఇప్పుడు ముందుకు వచ్చింది. ఆటుపోట్ల సమయంలో ఇంకా మరో 100 మీటర్లు ముందుకు వస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఎక్కువగా సముద్రము కోతకు గురవుతుందని చెప్పి కూడా అంచనాలు వేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే గతంలో చిన్న మైనవాణి లంక అనే గ్రామం ఉండేది. అయితే ఈ గ్రామం మొత్తం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోవడంతో పెద్ద మైనవాణి లంక గ్రామస్తులు కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు. తమకు కూడా సముద్రం నుంచి ముప్పు ఉందని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి అయితే కూడా ఈ ప్రాంత ప్రజలైతే కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రాంత ప్రజల రక్షణ కోసం పూర్తి స్థాయిలో సముద్రానికి అటు ఒడ్డున ఒక రక్షణ గోడ అయితే కూడా నిర్మించాలని చెప్పి కూడా భావించడం జరిగింది. ఆ మేరకు ఆమె సిఎస్ఆర్ ఫండ్స్ను దాదాపు 13.5 కోట్ల రూపాయలు అటు నిధులను తీసుకురావడం జరిగింది. ఆ 13.5 కోట్ల రూపాయలతో దాదాపు ఇప్పుడు ఈ సముద్ర తీర ప్రాంతంలో 1 కిలోమీటర్ మేర రక్షణ గోడనైతే కూడా నిర్మిస్తున్నారు. ఈ రక్షణ గోడకు సంబంధించి కూడా నిర్మాణ పనులు అయితే కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ రక్షణ గోడ వలన ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది? తీర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించి కూడా ఈ సముద్ర రక్షణ గోడ అయితే కూడా భరోసా అంటే రక్షణ కల్పించడంలో ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఈ ప్రాంత ప్రజలు ఈ రక్షణ గోడ వలన ఎటువంటి భరోసా ఏర్పడుతుందని భావిస్తున్నారు? అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి రక్షణ గోడ మిగతా ప్రాంతాలకు నిర్మించడానికి ఇంకా భవిష్యత్తులో ఎంత మేరకు నిర్మించాలి, ఏ విధంగా ఈ రక్షణ గోడ నిర్మిస్తున్నారు అనేది ఈరోజు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఈ రక్షణ గోడ అంటే గ్రామాలను కాపాడేందుకు నిర్మిస్తున్నటువంటి ఈ రక్షణ గోడ అసలు ఏ విధంగా నిర్మాణం అవుతుంది? ఈ రక్షణ గోడలో ఎటువంటి మెటీరియల్ వాడుతున్నారు? ఈ రక్షణ గోడ నిర్మాణం వలన ఎటువంటి ప్రయోజనం ఏర్పడుతుంది? మరి దీనికి సంబంధించి కూడా ఈ రక్షణ గోడ పనులు చేపడుతున్నటువంటి గార్వే సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అయితే కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి పూర్తి స్థాయిలో వివరాలు అయితే కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం దీనికి సంబంధించి కూడా ఇటు సముద్రపు సంబంధించి రక్షణ గోడ నిర్మాణం జరుగుతుంది. ఈ గోడకు సంబంధించి కూడా
అసలు దీనికి ఎటువంటి మెటీరియల్ వాడుతున్నారు, ఎలా పనిచేస్తుంది, ఇది ఎంత పటిష్టంగా ఉంటుంది? సార్ ఈ గోడ కింద భాగంలో 8 మీటర్లు పెడుతుంటుంది, పై భాగంలో 5 మీటర్లు పెడుతుంటుంది సార్. ఇది ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉంటుంది సార్. మనకి సీ సైడ్ ఏమో ఒక టో పోర్షన్ ఉంటుంది. సో ఆ టో పోర్షన్ మేము ఫస్ట్ ఎక్స్కవేషన్ చేసి అక్కడ నుంచి గ్యాబియన్ల ద్వారా రాయిని నింపేసి దానిపైన ఫిల్టర్ బెడ్ లేయర్ వేస్తున్నాం సార్. ఆ ఫిల్టర్ బెడ్ లేయర్ జియో టెక్స్టైల్ వేసి దానిపైన సీ శాండ్ వేసి ఫిల్ చేసి దానిపైన ఒక జియో ట్యూబ్ అనేటువంటిది మేము 20 మీటర్ లెంత్, ఒక 3.5 మీటర్ విడ్త్తో జియో ట్యూబ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సార్. ఈ ప్రాజెక్టు మొత్తానికి మెయిన్ ఉండేది జియో ట్యూబే సార్. జియో ట్యూబ్ అనేది ఒక కోర్ లాగా పనిచేస్తుంది. దీనిపైన ఉండేటువంటి గ్యాబియన్లు మొత్తం ఒక ఆర్మర్ లాగా పనిచేస్తాయి. సముద్రం అలా ఏదైనా వచ్చి ఆర్మర్ కొట్టినప్పుడు ఆ ఆర్మర్లో వాటర్ అబ్జర్వ్ చేసుకొని జియో ట్యూబ్ సెల్కి తగులుతాయి. తగిలినా కానీ దాంట్లో ఉండే శాండ్ ఫిల్ చేయడం వల్ల అది రిటర్న్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది వాటర్. సో దానివల్ల సముద్ర కోత తగ్గిపోతుంది. చిన్న రాళ్ళని ఒక గ్యాబియన్లో మేము ఎందుకు పెడుతున్నామంటే ఆ గ్యాపుల్లో ఉండడం వల్ల ఈ సముద్ర వాటర్ వచ్చి కొట్టినప్పుడు ఆ గ్యాపుల్లో వాటర్ వెళ్ళిపోయి వాటర్ యొక్క ఫోర్స్ తగ్గిపోతుంది. సో తగ్గిపోయి జియో ట్యూబ్కి టచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతుంది. సో ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ యూజ్ చేసి మేము ఈ గోడను కడుతున్నాం సార్. సో ఇది ఐఐటి వాళ్ళు డిజైన్ చేసింది. అంటే ఆటుపోట్లు వచ్చిన సమయంలో సముద్రం కూడా ఇప్పుడు మీరు ఎక్కడైతే నిర్మాణం జరుగుతుందో అక్కడ వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దాటుకుని గతంలో కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గోడ నిర్మాణం వల్ల ఇంకా భవిష్యత్తులో అలలు బయటకు వచ్చే అవకాశం ఉండదు, వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉండదు, దాన్ని నిరోధించవచ్చా పూర్తిగా? ఎస్ సార్. అటువంటి నిరోధించడం కోసమే ఈ కట్టగాని కట్టింది. ఆటుపోటు సమయంలో వచ్చిన అల్లకే ఇది కాస్తుంది సార్, దానికోసమే కట్టింది. కానీ అంటే దీనికి పటిష్టకు సంబంధించి కూడా ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల వరకు ఈ పటిష్టత ఉండే అవకాశం ఉంది? గతంలో ఇటువంటి నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగే వాటి పరిస్థితి ఎలా ఉంది సార్? గతంలో మేము ఉప్పాడలో చేసాము, మిగతా పూణేలో చేసాము, మహారాష్ట్రలో చేసాము, ఒరిస్సాలో కానీ చేసాము సార్. మేము స్ట్రక్చర్ నిర్మించున్నాము, కానీ ఈ పాలీప్రొపైలీన్ మేమైతే జియో సింథటిక్ మెటీరియల్ వాడుతున్నాము. వాటిని మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. మేము ఒక్కొక్క క్యూబిక్ మీటర్ ఒక్కొక్క సెల్లా తయారు చేస్తున్నాం. దీన్ని ఒకవేళ డ్యామేజ్ అయినా కానీ ఒక క్యూబిక్ మీటర్ సెల్లే డ్యామేజ్ అవుతుంది. దాన్ని ఇమీడియట్లీ వీళ్ళు ఎవరైతే దీన్ని మెయింటెనెన్స్ ఫ్యూచర్లో ఉంటారో వాళ్ళు పటిష్టంగా పట్టుకొని రెక్టిఫై చేసుకుంటే మీకు లైఫ్ అనేది పెరుగుతుంది సార్. ఇప్పుడు మనం చూస్తున్న కింద మొత్తం అంతా కూడా తాళ్లతోనే కట్టి రాళ్ళనంతా కూడా పేర్చి అయితే ఈ తాడు మీరన్నట్టు ఆకతాయిలు ఎవరైనా కోసేయటం కానీ ఎట్లాంటివి జరుగుతుంది. ఈ తాడు ఒకవేళ భూమిలో ఏ తాడు ఉన్నా కూడా కొంత అది పాడైపోతుంది కొన్నాళ్ళకి. కానీ ఇక్కడ ఈ తాడు ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి మెటీరియల్ అది? సార్ ఇది పాలీప్రొపైలీన్ మెటీరియల్. ఇది పెట్రోలియం బై ప్రోడక్ట్ సార్. ఇది భూమిలో పడినా కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు సార్. ఇది మేము తార్ కోటెడ్ చేసి తెప్పించిన మెటీరియల్. సముద్రం వచ్చేటువంటి ఈ గాలులకి అయినా కానీ అది రెసిస్టెంట్ చేయగల కెపాసిటీ ఉంటుంది సార్. ఐరన్ గ్యాబియన్స్ తుప్పు పట్టిపి పోతాయని చెప్పి ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ మేము వాడుతున్నాం. సార్ ఎప్పటికీ పూర్తవుతుంది టార్గెట్? మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఏ విధంగా పూర్తవుతుంది సార్? ప్రస్తుతానికి 1 కిలోమీటర్ మాకు వచ్చింది సార్. కొన్ని భూములు ల్యాండ్ ఇష్యూస్ వల్ల లేట్గా వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో మేము ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మాక్సిమం క్లోజ్ చేసేస్తాం సార్. సో దానికి తగ్గట్టు టార్గెట్ ప్రిపరేషన్ చేసి చేస్తున్నాం. ఏదైతే ఈ సముద్రపు గోడకు సంబంధించి కూడా రక్షణ గోడ అంటే పెదమైన లంకలో దాదాపు కిలోమీటర్ మేర ప్రస్తుతమైతే కూడా ఈ గోడ నిర్మాణం జరుగుతుంది. సముద్ర తీర ప్రాంతానికి ఏదైతే కోతకు గురవుతున్న గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు పూర్తిగా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో అటు ప్రభుత్వం ఉంది. రక్షణ గోడ ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణం జరుగుతుందో ఈ రక్షణ గోడ వలన ప్రధానంగా పెదమైన లంక ఆ ప్రాంతంలో అయితే కూడా ఈ నిర్మాణం అయితే కూడా జరుగుతుంది. దాదాపు కిలోమీటర్ మేర ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చింది. అయితే ఈ రక్షణ గోడ నిర్మాణం కానీ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా కోత గురవుతున్నటువంటి గ్రామస్తులు ప్రజలైతే ఎవరు ఉన్నారో వారికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా భావిస్తున్నారు వారితో కూడా మాట్లాడదాం. మీకు ఈ ప్రాంతంలో పెదమైన లంక అలాగే చిన్నమైన లంక ఉంది. ఈ చిన్నమైన లంక గ్రామం ఇప్పుడు మొత్తం మఠమయం అయిపోయింది, గల్లంలో కలిసిపోయింది. అంటే ఎలా జరిగింది అది? ఇప్పుడు ఈ రక్షణ కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? 2004లో వచ్చిన సునామీ ఏదైతే ఉందో అది కోస్టల్ ఏరియా అంతా బాగా ఎఫెక్ట్ అయింది అనుకోండి. మెయిన్ చిన్నమైన లంక కొట్టడం, అక్కడ సరిగ్గా 9 గంటల చిల్లర రావటం వల్ల, ఉదయం రావటం వల్ల అక్కడ వేటాడుకునే జనం 7 చనిపోయారు. అప్పుడు అది క్రమేపీ కూడా ఆ సునామీ నేపథ్యంలో భౌగోళిక పరిస్థితులు మారిన తర్వాత ఆ గ్రామం అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయిందండి. ఈ 5 గ్రామాలు కూడా మెల్లిగా కోతకు గురవుతూనే ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అనే పథకం ద్వారా దత్తత తీసుకున్నారు. వాడు మేడం గారు డిజైన్ చేసేటప్పటికి చాలా టైం పట్టింది. ఇప్పుడు ఇంచుమించు ఒక 6 నెలలు 7 నెలలు అయిందండి టైం స్టార్ట్ చేసి గోడ రక్షణ కూడా 6-7 నెలల నుంచి కూడా ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వబోతుంది. కాబట్టి ఈ రక్షణ గోడ ఏదైతే ఉందో వీళ్ళు డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుందండి. ఇది గ్రామం మొత్తం శివారు కడితే మొత్తం గ్రామాన్నిటికి తూర్తాడు పంచాయతీ కూడా ఉపయోగం. మొన్న చిన్న తుఫాను వస్తే వాటర్ అక్కడ ఆపోయి పొలాల్లోకి అక్కడ చాలా బాగుందండి.
మాకైతే గోడ మాకు మంచిగానే పనిచేద్దని చాలా మేలు ఉంది. పొలాలు కూడా ఉప్పు నీరు ఎక్కువగా కాపాడినట్టండి. మొత్తం ఇప్పుడు కిలోమీటర్ మేర పూర్తయింది. మిగతాది కూడా పూర్తి చేస్తే తమ గ్రామానికి పూర్తి స్థాయిలో భద్రత, అంటే ఒక్క గ్రామానికి కాకుండా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 5-6 గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ ఏర్పడుతుంది. ఆ విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది కూడా వాళ్ళు కొంత ఆశాభావాన్ని అయితే కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయిలో దీనిపైన మరి కాస్త దృష్టి పెట్టాలని కూడా వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ రక్షణ కూడా సముద్రపు కోత గురి కాకోకుండా నిర్మిస్తున్నటువంటి రక్షణ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే కూడా కావాల్సింది. ఇప్పటికే దాదాపు 70% నిర్మాణ పనులు అయితే కూడా పూర్తి అయినట్లు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ వచ్చే నెల ఆఖరికల్లా పూర్తి చేస్తామని చెప్తున్న సందర్భంలో మొత్తం గ్రామస్తులు అలాగే సముద్ర తీర ప్రాంతం ఇక్కడ పూర్తయిన తర్వాత మిగతా ఇటువంటి నిర్మాణాలు కూడా మరి కొన్ని చోట్ల చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, నరసాపురం నియోజకవర్గం పెదవైన ముల్లంక గ్రామం నుంచి.